గుంటూరు రేంజ్ పరిధిలోని అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. గుంటూరు రాజధాని అమరావతి ప్రాంతాల్లోని హైకోర్టు పొలిటికల్ పార్టీల ఆఫీసుల భద్రతపై చర్చించారు. పల్నాడులో కొన్ని చోట్ల ఫ్యాక్షన్ ఉందన్న అనిత జిల్లాలోని 40 గ్రామాల్లో కనిపిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ స్థలాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్పెషల్లీ గుంటూరు మనకి అమరావతి ఏరియా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు, పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అదేవిధంగా ఇక్కడ అన్ని చాలామంది ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ ఎంపీస్ అందరూ కూడా ఉండటం, ఒక ప్రోటోకాల్ ఇష్యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి, ఒక పక్క క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోని తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఒక 40 విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ 5 ఇయర్స్లోని కూడా సీసీటీవీస్ని కానీ, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కానీ, ఈ బాడీ వన్ కెమెరాస్ కానీ వాటికి కూడా మినిమం 11 కోట్లు 12 కోట్లు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ వాటన్నిటినీ కూడా మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చాం. మేము పబ్లిక్కి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే, మీ ఇళ్ళ దగ్గర, అదేవిధంగా మీ షాప్స్ దగ్గర, మీ వ్యాపార సంస్థల దగ్గర, స్కూల్స్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కనుక ఏదైనా క్రైమ్ డిటెక్షన్లోని కానీ, ఇన్వెస్టిగేషన్లోని కానీ అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలి.